ఎవరు పాతాళంలో ఉంటారో, ఎవరు ఆకాశంలో ఉంటారో ఇప్పుడే తేల్చేద్దాం. నీకంత ఉపలాటంగా ఉంటే నేను మాత్రం ఎందుకు కాదనాలి? సరే రా, గుడ్. ఈ తెగింపే నీలో నాకు నచ్చింది. ఇది కావాలి. గోపిక, ఏంటమ్మా ఇది? ఇంతకు ముందు ఈ ఇల్లు బృందావనంలా ఉండేది. ఇప్పుడు నా మాధవుడు ఉండి కూడా బృందావనంలా లేదు, లంకలా ఉందమ్మా ఈ కొంప. ఎప్పుడు చూసినా ఈ గోలేంటి, ఈ రెచ్చగొట్టడాలేంటి? ఎంతో శాంతంగా ఉండే మా రాధికి ఆవేశంగా మాట్లాడేలా చేస్తున్నావు. చాలమ్మా, చాలు. మీ ఇద్దరు వాదనలు ఆపండి. వెళ్ళు, పైకెళ్ళు. వెళ్ళడానికినండి ఈ వాదనలు. ఇక్కడ ఉండిపోవడానికి కాదు. మా ఇంటికొచ్చి పకడ్బందీగా ప్లాన్ వేసి మురారిని ఇక్కడ కట్టి పడేశారుగా. మీ నుంచి వదిలించుకోవడానికే ఇలా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసుకోండి. గోపిక, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడు. ప్లాన్లు చేయాల్సిన అవసరం మాకు లేదు. అది చేసింది నువ్వు. నా కొడుకుని వల్లో వేసుకుని మా రాధిక గొంతు కోసి మా బతుకుల్ని చీకటి చేయాలనుకున్నది నువ్వు. రాత్రి రోజంతా ఉండదమ్మా. సూర్యుడొస్తాడు, పగలొస్తుంది. ఆ వేడికి మేం పొమ్మనకుండానే నువ్వే పారిపోతావు. వా, సూపర్, వండర్ఫుల్, ఎక్సలెంట్. ఒకరిని మించి మరొకరు. సూపర్ క్యారెక్టరైజేషన్. చిన్నప్పుడు ఏదో సినిమాలో చూశాను, మళ్ళీ ఇప్పుడు ఈ ఇంట్లో మీ అందరినీ చూస్తున్నాను. బంధం అంటే మీదే. అనుబంధం అంటే కూడా మీదే. ఒక ఆడదానికి చెడు చేయడంలో కూడా ఎంత కమిట్మెంటో. గోపిక, ఏది మంచో ఏది చెడో 3 రోజుల్లో తెలుస్తుంది. అనవసరంగా నోరు పారేసుకోకు. అదే చెప్తున్నాను, 3 రోజుల దాకా వెయిట్ చేయలేను అని. నీ ప్రేమ గొప్పదైతే, నీ ప్రేమలో నిజాయితీ గనక ఉంటే, నీ ప్రేమ మీద నీకు అంత నమ్మకమే ఉంటే నాతో ఈ పోటీకి సిద్ధపడు. ఇతను నా మురారియో నీ మాధవో తేలిపోతుంది. పాచికలా? ఎస్. ఈ ప్రేమ సమస్యని పరిష్కరించడానికి మా కోసమే పెట్టారన్నట్టున్నాయి ఈ పాచికలు. ఏంటి రాధిక, రెడీయా ఈ పోటీకి? ఈ ఆటలో నువ్వు గెలిస్తే నా మురారిని నీ మాధవ్గా అప్పచెప్పి వెళ్తాను.
అదే నేను గెలిస్తే నా మురారిని నాకు అప్పగించి మమ్మల్ని నువ్వే సాగునంపు. ఏంటి రెడీయా? అమ్మా రాధిక, వద్దమ్మా వద్దు. తనేదో మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆటలు ఆడుతోంది. మనకి ఆటలు వద్దమ్మా. న్యాయంగా ధర్మబద్ధంగా పంచాయతీ తీర్పుకి కట్టుబడి ఉందామమ్మా. మావయ్య గారు చెప్పేది నిజమేనమ్మా. ఈ గోపిక ఎంతకైనా తెగించే రకం. మూడు రోజుల గడువు వరకు ఆగకుండా ధైర్యంగా ఇలా సిద్ధపడింది అంటే తప్పకుండా ఏదో కుట్ర పన్నింది. కుట్రలు చేయడానికి నేను శకునుని కాదు, మోసపోవడానికి మీరు పాండవులు కాదు. ఆనాడు శకుని ఆడింది మాయాజూదం, కానీ ఇప్పుడు మేం ఆడేది ప్రేమ జూదం. ఏ రాధిక, నేనేదో కుట్ర చేయాలనో మోసం చేయాలనో అనుకోవట్లేదు. ఈ టార్చర్ పడలేకే తాడో పేడో తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నాను. కావాలంటే మురారిని అడుగు. మురారి కూడా ఇప్పుడే తేల్చడానికి ఇష్టపడుతున్నాడు. బాబు మాధవ్, ఏంటిదంతా? పంచాయతీ తీర్పు దాకా ఉంటానన్నావుగా, ఇంతలోనే ఈ మార్పు ఏంటి బాబు? నా మాట విని వద్దని చెప్పు బాబు. దేవుడు రాధికకి ఆఖరి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం నిలబెట్టుకునే అవకాశం ఇవ్వు. నా మాట విను. గోపిక, ఇప్పుడు అవసరం ఉంటావా? ఆగితే బెటరేమో. అదేంటి మురారి, ఇందాక నువ్వే కదా ఓకే అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? రాధిక, ఏదో ఒకటి ఈ రోజే తేలిపోవాలి. సమస్య మన ముగ్గురిది, వీళ్ళందరికీ అనవసరం. సమస్య మన ముగ్గురిది, వీళ్ళందరికీ అనవసరం. గెలుపు ఓటమిల ఫలితం అనుభవించాల్సింది మనం. ఈ ఆట నాకిష్టమే, మరి నీకిష్టమేనా? ఏంటి రాధిక ఆలోచిస్తున్నావు? మాట్లాడు, చెప్పు. నా ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే నేను ఈ పోటీకి సిద్ధపడ్డాను. నీ ప్రేమలో నిజాయితీ లేదా? అంటే నువ్వు చేసింది మోసమా? ఇతను మురారి అని నమ్ముతున్నావా? గోపిక, అతను మాధవ్. నా మాధవ్. అది తేలాలంటే ఈ ఆటలో నువ్వు పోటీ పడు. లేదు నేను ఆడను అంటావా? ఇతను నా మురారియే అని ఒప్పుకో. ఆటకి మాధవ్కి లింక్ పెట్టకు. 3 రోజుల తర్వాత అది ఎటు తేలిపోతుంది. అంటే 3 రోజుల్లో నీ మోసాన్ని ఇంకా బలపరుచుకోవడానికా? నార్మల్. అవసరం నీకు నీకు నీకుంది.
నాకు కాదు. అయితే లేనప్పుడు ఇప్పుడే తెలిచేద్దాం. నువ్వు గెలిస్తే నా మురారిని అలా ఇచ్చేస్తాను. ఏమైంది రాధిక? ఓకే అను. చెప్పు. అక్క నువ్వు తగ్గద్దక్క. తనకే అంతుంటే ఇంక నీకెంత ఉండాలి? రేయ్, డెఫినెట్ గా నువ్వే గెలుస్తావక్క. మాధవ్ బావుని నువ్వే గెలుచుకుంటావు. ఓకే అనక్క. రే నందు, నీకేమీ తెలీదు. నువ్వు చిన్నపిల్లాడివి, కాసేపు ఊరికే ఉండు. మీరేంటండి అంత కంగారు పడుతున్నారు? మీకేంటి సంబంధం? కాసేపు సైలెంట్ గా ఉండండి. అంత సీరియస్ గా చూస్తున్నావేంటి? నేను చెప్పింది నిజమేగా? అయినా చిన్న పిల్లాడికున్న పౌరుషం కూడా నీకు లేదు కదా? ఇదేనా మాధవ్ మీదున్న ప్రేమ? ఇదేనా నీ భర్త మీదున్న ఆరాటం? నన్ను చూడు. నిజంగా నేను ప్రేయస్ని కాబట్టి నా ప్రేమ కోసం వెనక ముందు ఆలోచించకుండా ఓకే అన్నాను. ఆపు, ఆపు. నీది నిజాయితీ ఉన్న ప్రేమ అని విర్రవీగుతున్నావంటే ఖచ్చితంగా ఇది నువ్వు మోసంతోనే చేస్తున్నావని నాకు అర్థమైంది గోపిక. ఆ విషయం తెలిసినా నా ప్రేమ మీదున్న నమ్మకంతోనే ఆటకి సరే అంటున్నాను. నా మాధవ్ని దక్కించుకోవడానికి నీతో కలిసి ఏ ఆటకైనా నేను సిద్ధమే. మోసం చేసి గెలుద్దాం అనుకుంటున్నా, కానీ నువ్వు మోసం చేసినా నేను గెలుస్తాననేది నా నమ్మకం. నేను సిద్ధమే. సభాష్, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు రాధిక. నువ్వు కూడా నాకు బాగా నచ్చావు గోపిక. ఆట అయిపోని అప్పుడు నీకు నేను ఇంకా బాగా నచ్చుతాను. చా చూద్దాం. చూడు. అమ్మ రాధిక, ఏంటమ్మా ఇది? ఈ గొడవలేంటమ్మా? వద్దమ్మా, ఈ ఆటలొద్దు. మామయ్య గారు, ఇది మంచికే వచ్చిందో చెడుకే వచ్చిందో ఇక ఇంతటితో ఈ గోపిక పీడ వదిలించుకుందాం. నా మాధవ్ని నేను గెలుచుకుంటాను. నా వైపు ఆ దేవుడున్నాడు. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, లేమ్మా, లే. నన్ను మీ భార్యగా కాకపోయినా భర్తని దూరం చేసుకున్నా ఓ ఆడపిల్ల నన్ను జాలితోనైనా నన్ను ఆశీర్వదించండి.
న్యాయం నీదే అయితే నువ్వే గెలవాలని కోరుకుంటున్నాను. పద గోపిక, ఆట మొదలెడదాం. ఓ వీళ్ళుడుతున్నావుగా, పద. కమాన్ రా. రెండు రెండు ఎస్. ఇప్పుడు నువ్వు ఆడు. కృష్ణయ్య, ఈ పరీక్ష నుంచి నువ్వే కాపాడాలి. ఎలా అయినా గెలిపించాలి.